శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 330వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. నిన్నటి ఎపిసోడ్లో సత్వగుణం గురించి, దాని యొక్క ప్రభావాన్ని గురించి కొంత విస్తృతంగా చూసాం. ఇవాళ రజోగుణాన్ని గురించి కొద్దిగా ముచ్చరించుకుందాం. రజస్సు అంటే ధూళి, దుమ్ము అని అర్థం. అసలు మామూలుగా రజస్సు అంటే దుమ్ము లేక ధూళి అని అర్థం. ఈ రజోగుణం యొక్క ప్రభావంతో నిర్మలమైనటువంటి తన స్వభావాన్ని ధూళి దోసరితం చేసుకుని నరుడు వానరుడైపోతున్నాడు. ప్రకృతి శక్తి రజోగుణం అనేటువంటి మంత్రదండంతో ప్రతి జీవుణ్ణి రంజింపజేసి తన వలలో వేసుకుంటుందని మనకు అర్థం కావడం లేదు. ఈ రజోగుణం సృష్టికి అంతటికి కులదేవత. ఇది దీనికి పుత్రుడు ఎవరు తెలుసా? కుమారుడు కాముడు, కామం కొడుకు. వీడికి 3 తలలు. త్రిశిరాసురుడు 3 తలలు ఉన్నాయి వీడికి, ఈ కాముడికి. ఒక తలేమో క్రోధము, మరొక తలేమో లోభం అనమాట. ఒకవైపు తల క్రోధము, మరొక వైపు తల లోభం అనమాట. ఎప్పుడైతే కామము, కోరిక, డిజైర్ గన సక్సెస్ కానట్లయితే, విఫలమైందనుకో, అది క్రోధం అవుతుంది. ఈ కామం అనేది తీరకపోతే, కోరిక తీరకపోతే క్రోధం అవుతుంది. అదేవిధంగా అది గన తీరిందనుకో లోభం అవుతుంది అన్నమాట. కోరిక తీరకపోతే ఏమవుతుంది? క్రోధం అవుతుంది. తీరితే లోభం అవుతుంది. ఈ రెండు కూడాను ఈ కాముడికి 2 శిరస్సులు, అటువైపు ఒకటి ఇటువైపు. కామము, క్రోధము, లోభము, ఈ 2 అటువైపు ఇటువైపు 2 శిరస్సులు అన్నమాట. ఈ రజోగుణం బాగా ఉన్న రజోగుణ సంపన్నుడికి తెగని ఆకలి, వీడి తీరని దప్పిక, ఇవి పుట్టుకతో వచ్చినటువంటి గుణాలు అన్నమాట. దప్పిక అంటే దాహం అని కాదు, తృష్ణ తీరదు. ఎంత తిన్నా, ఎంత చేసినా తృష్ణ తీరదన్నమాట. ఈ జ్ఞానం పొందాలంటే జ్ఞానానికి ఈ రజోగుణం ప్రబల శత్రువు. ఇప్పుడు తమోగుణాన్ని మనం చేదైన విషంగా చెప్పొచ్చు. చేదైన విషంగా చెప్పొచ్చు తమోగుణాన్ని. రజోగుణం ఎలాంటిదంటే తీయని విషయం. ఇది ఏమంటారు? షుగర్ కోటెడ్ పిల్ అంటాం కదా, అలాగ తీయని విషయం అన్నమాట. ఏది? రజో గుణం అన్నమాట. లోకంలో దీని మోసంలో మునిగిపోని వారెవ్వరూ ఉండరు. ఎంత పెద్ద ఘటాఘటన సమర్థులైనా సరే దీనికి లొంగి ఉన్నవారే. ఎంత గొప్పవారైనా, హేమీలైనా, ఘటనాఘట సమర్థులైనా సరే, సాధులైనా, సత్పురుషులైనా, సన్యాసులైన, వక్తలైనా, ప్రవక్తలైనా, సిద్ధులైనా, ప్రబుద్ధులైన, నాయకులైన, సహాయకులైన ఈ రజోగుణం దెబ్బకి కుదేలైన వాళ్ళే. అర్థమవుతుందా? రజోగుణం కలవాడిని రాజసుడు అని మనం పిలుస్తుంటాం. వాటికి సంకల్ప వికల్పాలకి అంతు పొంతు ఉండదు. ఈ రజోగుణం కలిగిన వాడికి ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది వద్దు, అది వద్దు, ఇదే సంకల్ప వికల్పాలతో వాడు ఎప్పుడు అతలాకుతలం అవుతూ ఉంటాడు. ఒకప్పుడు రాగం ఉంటుంది, మరొకప్పుడు ద్వేషం ఉంటుంది. కుదురుగా ఉండలేడనమాట. లోలకం అంటామే, అటు ఇటు పెండ్యులం అంటామే, పెండ్యులం లాగా ఎప్పుడు అటు ఇటు ఊగుతూ ఉంటాడు వీడు. ఆకాశానికి నిచ్చెన లేస్తుంటాడు. అసలు అసాధ్యమైన విషయాల మీదనే వీడి మనసు పోతుంటుంది. సాధ్యం చేయాలని ప్రయత్నిస్తుంటాడు. విషయ సుఖాల కోసం ఎగబడుతుంటాడు. ఇప్పుడు మేకలు ఉంటాయి, మేకలు ఆకుల కోసం ఎలా పైకి ఎలా ఎగబడుతుంటాయో అలా విషయ సుఖాల కోసం వీడు ఎగబడుతూ ఉంటాడు అన్నమాట. చిన్న పనికి ఏదేదో కొండంతవి ఎలుకను పట్టనమంటామే, అలాగా కొండంతవి ఎలుకను పట్టే రకం అన్నమాట వీడు. గాలిలో మేడలు కడుతుంటాడు. ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ఒకే ఉరుకులు పరుగులు. ఎప్పుడూ ఎదుటివాడి ముందు చేయి చాచడమే కానీ
వేరొకరికి ఇవ్వడం అనేది వీడికి అంతగా ఉండదన్నమాట. పేరు ప్రతిష్టలు అంటే తెగ ఉబలాటం. ఈ రాజసికుల రాజ్యంలో ధర్మం పేరుతో అధర్మమే రాజ్యం వెళ్తుంది. అధర్మమే ధర్మంలాగా వేషం వేసుకుని వీడి ముందు రాజ్యం వెళ్తూ ఉంటుంది అన్నమాట. కోరికలు చూస్తావా, ప్రీతమైనటువంటి కోరికలు. కాబట్టి కోరికలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏమంటాడు, ధన సంపాదన వంటి ఆ ప్రవృత్తులపై ఎప్పుడూ అభిరుచి ఉంటుందన్నమాట. ఏది ఎలా సంపాదిస్తాము, మనసు ఎప్పుడు ఆ ధన సంపాదన వాటిపై ప్రలోభ పెడుతూ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? అధికారం కోసము, సంతానం కోసము, భార్య బిడ్డల కోసము ఎప్పుడు కూడా ఏదో ఒకటి సంపాదన చేయాలి అని ప్రేరేపణ గుణం అనేది వాడిని ఎప్పుడు నిలవనివ్వదన్నమాట. ఇది వచ్చి ఆత్మని ఈ రకమైనటువంటి వెంపర్లాటలో వీడి జీవితం అంతా కూడాను వాడు నష్టం చేసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా వీనికి పట్టుదల చాలా ఎక్కువ. పిల్లికి బిచ్చం పెట్టడు, తాను తినడు. రజోగుణాన్ని ఉన్నటువంటి వాళ్ళని గమనించండి. మామూలుగా ఈ దాతృత్వం అనేది గొప్పగా ఏమీ ఉండదు వీరి దగ్గర. మామూలుగా రజోగుణాన్ని మనం ఎర్ర రంగుతో పోల్చి చెప్తూ ఉంటారన్నమాట. ఎంతని మహానుభావుడైనా సరే ఈ రజోగుణం వాడి మతిని పోగొడుతుంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే సీతారాములు గొప్ప ఆదర్శ పురుషులుగా ఆదర్శ జంట కదా సీతారాములు. మరి అటువంటి వాళ్ళని కూడా ఈ రజోగుణం పడగొట్టింది అన్నదానికి మనకు చిన్న ఉదాహరణ ఉందన్నమాట. వాళ్ళని మతిని మార్పు చేసింది, మాయలేడి కొరకు పరిగెత్తింపజేసింది. రామునికి తెలియదా మాయలేడిని గురించి? పరుగులు పెట్టాడు మాయలేడు కోసం. అర్థమైందా? ఒక రాముడే కాదు, సీతమ్మకు కూడా రజోగుణం ఆవరించింది. లక్ష్మణుణ్ణి అనవసరంగా దూషించింది అనమాట. ఈ రజోగుణం ఏం చేసిందో చూడండి, ఇద్దరిని విడదీసింది, సాత్వికాన్ని దూరం చేసింది. ఆ దెబ్బతో పరమాత్మతో స్నేహం పోయింది సీతమ్మకి. రావణుడు లంకలో ఆశ్రయం కలగాల్సిన అవసరం ఏర్పడింది అన్నమాట. అంటే ఉదాహరణగానే చెప్పుకుంటాం. అంటే అవతారాలు వాళ్ళ వెనకటువంటి ఆ యొక్క అవసరము ఇవన్నీ అది కాదు. మనం ఉదాహరణ రజోగుణం అనేటువంటి ఉదాహరణ చెప్పుకోవడానికి దీన్ని చెప్తున్నాం, కానీ సీతారాముల్ని మనం ఇక్కడ కామెంట్ చేయడం కాదనమాట. తండ్రి కొడుకుల్ని, భార్యాభర్తలనైనా, అన్నదమ్ములనైనా అందరినీ విడదీసేటువంటి ఆ గుణం ఎవరికి ఉందంటే ఈ రజోగుణానికి ఉంది. కాబట్టి అటువంటి గుణాన్ని దగ్గరికి చేరనీయకూడదు అన్నదాని కోసం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గుణాలన్నీ మనలో కనుక ఉన్నట్లయితే, ఓహో నాలో రజోగుణం బాగా ప్రజ్వలిల్లి ఉంది, ఈ రజోగుణం లక్షణాలన్నీ నాలో కనబడుతున్నాయి, లేదా ఎదుటి వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళ రజోగుణ లక్షణాలు కనబడుతున్నాయి, సంతానంలోనో లేకపోతే కుటుంబంలో వ్యక్తుల్లోనో గమనించినప్పుడు ఆ రజోగుణాన్ని గురించి గుర్తించినప్పుడు ఆ గుణాన్ని కొంచెం ప్యాసిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే మనం ఈ గుణాలు, లేకపోతే గుణాల యొక్క వ్యవహారాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. కాబట్టి మనం ఈ ఎపిసోడ్లో రజోగుణం ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలను చక్కగా చూసాము. రేపటి ఎపిసోడ్లో తమోగుణం ఉన్నటువంటి వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. అంతవరకు సెలవు.